నర్సులపేట మండలం జరిగింది ఇక్కడ. మరి రైతులు యూరియా కోసం వచ్చి ప్రతిరోజు ఈ యొక్క డాక్యుమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అధికారులకు. మరి ఏవో అధికారులు కావచ్చు, ఈ వ్యవసాయ శాఖ అధికారులు ఈ కాగితాలు తీసుకొని చెత్త కుప్పల్లాగా పారేసిన పరిస్థితి ఇక్కడ చూడడం జరుగుతుంది. మరి వీటి తీసుకొని తర్వాత వాళ్ళకు యూరియా ఇవ్వాల్సిన పరిస్థితి పోయి చెత్త కుప్పల్లో పడేసిన తర్వాత వాళ్ళకి యూరియా ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? పదుల సంఖ్యలో వేల సంఖ్యలో రైతులు ఆగమవుతున్నారు. మరి ఈ కాగితాలను తీసుకుని పరిచిన తర్వాత రైతులకు ఇవ్వాలంటే ఇవ్వరు కదా. చెప్పండి, పరిస్థితి ఏంటండి? పెద్దనా చెప్పు, ఏంటి పరిస్థితి అండి? తీసుకుంటా అంటారు, మళ్ళీ పారేస్తారు, చింపేస్తారు సార్. అసలు యూరియా బస్సులే దొరుకుతుంది కాబట్టి శనివారం పోయి మన శరీరం అవుతుంది, మంగళవారం తింటారు. 10 రోజులు సార్ ఒక ఫ్యామిలీకి తీసుకుంటారు. ఆదివారం వేసినాం సార్, ఆదివారం పొద్దున్న వేస్తే నిన్న ఇస్తున్నాం, నిన్న ఏలో ఇక్కడ తెచ్చి చెత్త కుట్లు వేసారు సార్. జిరాస్ ఉన్నాయి సార్ అంటే జిరాస్ లో ఉన్న కాడికి ఇచ్చేస్తున్నాం అంటారు సార్. ఉన్న కాడికి ఇచ్చేస్తున్నాం, మీ లేవు అని అంటారు. మళ్ళీ తెచ్చినాం సార్, మళ్ళీ పాడేస్తారు. ఏడాది పెట్టాలి, ఏం చేయాలి సార్? ఎన్నిసార్లు తెచ్చినా గానీ చెత్త కుప్పల పడేసినట్టే పడేస్తున్నారు. మా పరిస్థితిని పట్టించుకునే అధికార వ్యవస్థ లేకపోయింది. అయ్యో రామచంద్ర రెడ్డి వ్యవహరిస్తున్నారు ఇక్కడ రైతులు. కాబట్టి ఇప్పటికైనా అధికారుల యొక్క పనితీరును మార్చుకుంటే బాగుంటుందని చెప్పేసి రైతులు మండిపడుతున్నారు. పొద్దున వచ్చిన 6 వచ్చి నిలబడి వాహనం వస్తుంటే వాహనాలు కూడా ఎట్టుకోలే, లైన్ నిలబడు సీరియల్ నిలబడిపోతే మళ్ళా 6కి వస్తే మళ్ళీ 6కి వెళ్ళిపోయి తర్వాత రేపిస్తా ఉన్నారు. 6కి మేము పోయినాం, మళ్ళా తర్వాత మళ్ళీ 6కి వెళ్ళిపోయిన 7-8 మళ్ళీ స్టార్ట్ చేసారు, 9కి ఇచ్చారు, మళ్ళీ మేము పోయినాం. ఈ కాగితం తీసుకున్నారు, మళ్ళా జిరాక్స్ చూపించినాం, మళ్ళా జిరాక్స్ మళ్ళీ ఇచ్చేసినాం. మీరు ఇట్లా ఎన్ని రోజుల కాంచి 6 రోజులు అవుతుంది ఇట్లా ఇచ్చుడు. 6 రోజుల నుంచి ఇచ్చుడే, రోజు మళ్ళీ పక్క చేసుడే. మా జిరాక్స్ మాకు ఇస్తలేరు, జిరాక్స్ ఉంది అని జిరాక్స్ కూడా ఇస్తలేరు, సీరియల్ కూడా పెడతలేరు, ఏం చేస్తలేరు వాళ్ళు. మరి మీరు అడగట్లేరా? మరి రోజు ఆగమని ఆగంటారు, పోలీసులు నెడతారు. మాట్లాడతాం. ప్రతి రోజు రావడం జరుగుతుంది, ఇదే విధంగా కాగితాలు వేయడం జరుగుతుంది. మళ్ళీ తెల్లారు రమ్మంటున్నారు, మళ్ళీ వచ్చి జిరాక్స్లు. ఇంత ముందు ఇచ్చిన జిరాక్స్లు ఎటు పోయినాయి అంటే ఏమో ఎక్కడ పోయినాయి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారంట. చూస్తే ఈ విధంగా చెత్త కుప్పలా పడడం జరిగింది. చూడండి ఎట్లా పడ్డాయో. ఇట్లా తీసి పారేసిన తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కసారి రైతు నుంచి తీసుకున్న తర్వాత ఆ రైతుకు మళ్ళీ తెల్లారి ఇవ్వాల్సిన పరిస్థితి సీరియల్ ప్రకారం ఇచ్చుకోవాలి. తీసి ఈ విధంగా బారేసినాక మళ్ళీ రైతు మళ్ళీ తెల్లారి తీసుకొచ్చి మళ్ళీ జిరాక్స్ తీసుకోవాలి. ఆ జిరాక్స్ కూడా 10 రూపాయలు తీసుకుంటున్నారు. అక్కడ పదుల సంఖ్య రావడం జరుగుతుంది. అసలు ఉండనే చెప్పండి, 2 సార్లు తెప్పించినా, మొన్న ఒకటి తెప్పించినా, మొన్న ఒకటి తెప్పించి ఇచ్చిపోయినా, ఆ పైల్లో అట్లా వాడదంటారు. మొన్న తీస్తే నీకు ఇవ్వలేదా? ఇయ్యలే సార్, మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇయ్యాలి. మధ్యరాత్రి ఇస్తారు, మధ్యరాత్రి కోపలు ఇస్తారు. జిరాక్స్లకే 200-300 కావచ్చు, జిరాక్స్లకే కావచ్చు. అక్కడ ఉన్నాం ఆ ఊరియా బస్తా జిరాక్స్లకే పెడితే మాకు వచ్చేది. ఇప్పటికైనా సకాలంలో అధికారులు స్పందించి పై స్థాయి అధికారులు ఇలాంటి ఏ విధంగా వ్యవహరిస్తున్న ఈ వ్యవసాయ శాఖ అధికారుల పైన తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని కోరుతున్నారు. వాళ్ళకి చేసిన దగ్గర ఇస్తారు.